ఇదే ఈ అడుగుని వేరు నుండి వచ్చిన మొక్కలు కూడా మనం తీసుకోవాలి. నేల అనుకోండి, ఇవన్నీ ఉంచుకోవచ్చు, మొక్కలుగా ఇంకొకరికి ఇవ్వచ్చు, షేర్ చేయొచ్చు. ఇందులో అయినా వెంటనే కావాలంటే ఇచ్చేయచ్చు, లేదు మనం ఉంచుకొని పెంచుకోకూడదు అనమాట. ఈ ఒక్క మొక్క నుండే మనం ఆకుని తీసుకోవాలి. చాలా వచ్చింది. ఇవండి విత్తనాలన్నీ ఇలాగ కట్ చేసాం. కట్ చేసిన తర్వాత మనకి చుట్టూ వచ్చిన మొక్కలు అన్నీ తీసి, వర్షాకాలం కదండి, ఇంకా కంపోస్ట్లు అయ్యి ఎక్కువ వేయకూడదు, గుళ్ళబార్చుకోవాలి. గుళ్ళబార్చుకుంటే బాగా చివర్లు వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా గట్టిగా అయ్యింది. వేసవి ముందు చేశాను, మళ్ళీ వేసవి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇటువంటివన్నీ తీసుకోవాలి. అప్పుడు మొక్కకు బలం వచ్చి బాగా పెరుగుతుంది. అంతే. మనకి పర్వాలేదు అనుకుంటే కొంచెం కంపోస్ట్ వేసుకోండి. వర్షాలు తగ్గిన తర్వాత వేసుకోండి, ముసురులో వేయకండి. ముసురులో వేయకండి. కంపోస్ట్ కానీ ఏం వేసుకున్నా, ఆవు గెత్తం వేసుకున్నా సరే వర్షాలు తగ్గిన వెంటనే వేసుకోండి. వర్షాల్లో ముసురులో వేసుకుంటే వాటర్తో అంతా వెళ్ళిపోద్ది అనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.